వరుణ దేవుడా కరుణించు అంటూ మహిళలంతా కలిసి చెరువులో కూర్చొని బోరున విలపిస్తూ ఏడ్చినటువంటి సంఘటన గత రాత్రి కుప్పం మండలంలో చోటు చేసుకుంది. జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. వివరాలకు వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం మండలం మెట్టపల్లి గ్రామానికి చెందినటువంటి మహిళలంతా కూడా దాదాపు 40 నుంచి 50 మంది మహిళలు గత రాత్రి మెట్టపల్లి చెరువులోకి వెళ్ళారు. అందరూ చెరువులో మధ్యలో కూర్చొని బోరున ఒక్కసారిగా దాదాపు గంట సేపుగా పైగా కూడా వారు కన్నీరు కారుస్తూ వరుణ దేవుణ్ణి వేడుకున్నటువంటి ఈ సంఘటన కొంత ఆశ్చర్యానికి కొంత ఆవేదనకు గురి చేస్తుందని చెప్పాలి. ఆశ్చర్యం కంటే ఆవేదన అంశం మనం పరిశీలించినట్లయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సీజన్ ట్రైనింగ్ మీద ఆధారపడి వ్యవసాయం సాగు చేసేటువంటి రైతాంగం ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ఇటు కుప్పం మండలంలో కూడా అత్యధిక శాతం రైతాంగం అంతా కూడా సీజన్ రైజింగ్ మీదనే ఆధారపడి పంటలు వేస్తూ ఉంటారు. ఈ ఫ్లవర్ వేసేటువంటి పంటలు కావచ్చు, కూరగాయల పంటలు కావచ్చు, అదే రకంగా పాడి పరిశ్రమ కూడా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి రైతాంగం ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా కుప్పం పట్టణంలో కూడా అధిక శాతంలో సీజన్ ట్రైనింగ్ మీద ఆధారపడినటువంటి రైతాంగమే ఎక్కువ. ఈ నేపథ్యంలో గడిచిన నెలగా కూడా ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ ఉన్నటువంటి ఈ మాసం అంతా కూడా ఎంతో సుభిక్షంగా వర్షాలు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ వాతావరణంలోని మార్పులు, ఎల్నినో ఎఫెక్ట్ ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలియజేసినటువంటి నేపథ్యంలో ఈ ఎల్నినో ఎఫెక్ట్ అన్నది కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎక్కడే కానీ చినుకు జాడ లేకపోవడంతో రైతాంగం అంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వర్షాలు పడకుంటే అనేక రీతిలో కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు గ్రామాల్లో. మనం చూస్తూ ఉంటాం వార్తల్లో కూడా. అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే కప్పలకు పెళ్లి చేస్తే వాన పడుతుందని, మరి కొన్ని ప్రాంతాల్లో గ్రామ దేవతలు కొలిస్తే వర్షం సుభిక్షంగా పడుతుందని, ఇలా అనేకమైనటువంటి రీతిలో వరుణ దేవుని వేడుకుంటూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. అయితే కుప్పంలోని మెట్టపల్లికి సంబంధించినటువంటి ఈ మహిళలు మాత్రం గత రాత్రి చెరువులోకి వెళ్ళి వీరంతా కూడా కూర్చొని ఒక్కసారిగా బోరున కన్నీరు కారుస్తూ విలపించినటువంటి ఈ సంఘటన మాత్రం కొంత ఆవేదన కలిగిస్తుందని చెప్పాలి. ఆ మహిళలంతా కూడా తెలియజేస్తున్నది ఒకటే, మాకు వర్షం పడకుంటే మేమంతా కూడా పంటలు పండించుకోలేము, మాకు ఓ ముద్ద పెట్టేటువంటి దిక్కు ఉండదు, మా నోట్లోకి 3 ఏళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉండదు అంటూ కూడా ప్రధానంగా ఆ రైతాంగం మహిళలంతా కూడా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా కూడా వీరికి ఎక్కడే కానీ బావులుండో లేకపోతే బోర్లుండో వ్యవసాయం సాగు చేసేటువంటి పరిస్థితి మాకు లేదు. సీజన్ వైజ్ వచ్చేటువంటి వర్షం వల్లనే మేము కొన్ని పంటలు సాగు చేస్తాం, దానివల్ల మేము బతికేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈరోజు ఎక్కడే కానీ చినుకు జాడ లేకపోవడంతో మాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నామంటూ కూడా ఆ మహిళలు తెలియజేస్తూ, అయితే ఈ రకంగా వేడుకుంటే అన్న వరుణ దేవుడు కరుణించి సుభిక్షంగా వర్షాన్ని కురిపిస్తాడేమో అన్నటువంటి ఒక ఆవేదన బాధతోటి ఈ రకంగా మేము వ్యవహరించామంటూ కూడా ఆ మహిళలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ అంశం మాత్రం కుప్పం మండలంలో ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక ఇంత ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ కూడా కొంత ఆవేదన మాత్రం కలిగిస్తుందని చెప్పాలి. ఎందుకంటే రైతుకు వాన లేకుంటే వాళ్ళకి మిగిలేదు కన్నీళ్ళే. ప్రస్తుతం మేము అదే పని చేసాం, మా కన్నీరు చూసైనా వరుణ దేవుడు నీటి చుక్కని వదులుతాడేమో అన్నటువంటి ఆశతోటే మేము ఈ రకంగా వ్యవహరించామంటూ కూడా మహిళలు మాత్రం తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, చిత్తూరు.